ఈ యొక్క విధానాన్ని ఎందుకు పంపించడం జరుగుతుందంటే ఈ సమాజంలో ఇప్పటి వరకు కూడా కుల వివక్షత పైన సమాజంలో మతాల పైన కులాల పైన నడుస్తూ ఉన్నాయి. ఇలా బ్రహ్మంగారి యొక్క 333వ ఆరాధన కూడా ఆయన భక్తుడైనటువంటి మన సిద్ధప్ప కూడా ఒక ముస్లిం కమ్యూనిటీ చెందిన వ్యక్తి. అదేవిధంగా ఒక కాలజ్ఞానాన్ని బోధించినటువంటి వ్యక్తి కూడా బహుజనుడే. ఈ విధంగా చరిత్రలో ఈ శ్రీకృష్ణుడైతేనేమి, శివుడైతేనేమి, శక్తి స్వరూపాలైతేనేమి అందరూ కూడా దళిత గిరిజనులే సంబంధించిన వాళ్ళు. ఈ చరిత్రకే మూలవాసులు అన్ని కుల మతాలకు లేకుండా అతీతంగా దేవాలయం అయితేనే, భారత చరిత్ర అయితేనేమి, యుద్ధ పోరాటాలు అయితే అన్ని చెప్తున్నా కూడా మతాల పరంగా నేటి వరకు కూడా ఈ సమాజం ఉండకూడదు. అందుకనే బ్రహ్మంగారు చెప్పాడు, భక్తి నీతి సమన్వయం అని అన్నాడు. అందుకే విధంగా భక్తితో పాటు నీతితో జీవించాలి. అందరూ కులాలు మతాలు వేరైనా అందరూ మనుషులంతా ఒకటే అని సమన్వయంగా వెలువొందాలనే ఉద్దేశంతోనే ఈరోజు బ్రహ్మంగారి యొక్క ఆరాధన దినోత్సవం సందర్భంగా యావత్ ప్రజానీకానికి తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ యొక్క భారతదేశాన్ని చరిత్ర అయితేనేమి, దేవతల యొక్క చరిత్రలు అయితేనేమి, నాలుగు దిక్కుల చాటి చెప్పినటువంటి రథసారథులైనటువంటి కులాలు కూడా సంచార కులాలే అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ దళిత బడుగు బలహీన వర్గాలు సంచార కులాలే ఈ దేశానికి ఈ రాష్ట్రానికి మూలవాసులైనటువంటి వారిని ఈ సమాజంలో కించపరిచే విధంగా ఉండకుండా సమన్వయం చేసే విధంగా ఉండాలనే యొక్క బ్రహ్మంగారి యొక్క కళ్యాణ జ్ఞానం ప్రకారం భవిష్యత్తులో ఏం జరుగుతుందో మానవ యొక్క మనగాడు జీవితం అనేది శాశ్వతం కాదని చెప్తున్నాడు. కాబట్టి మనం అందరం కూడా సుఖ సంతోషాలతో ఆనందంతో బతికినంత వరకు ఉండాలనే ఉద్దేశంతో ఈ ఆరాధన సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటూ జై హింద్, జై బుడగజనం, జై జై. మీ పేరు చెప్పు. తూర్పాటి మనోహర్, ఆంధ్రప్రదేశ్ బేడ బుడగ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు. ఓకే.